ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి ఒక పాట పాడుకుందాము. ఎర్ర సముద్రపు తీరమునందు, ఎర్ర సముద్రపు తీరమునందు ఫారో తరిమిన దినమందు, ఫారో తరిమిన దినమందు, యోర్దాను దాటిన దినమందు, యోర్దాను దాటిన దినమందు, ఎరికో కూలిన దినమందు, ఎరికో కూలిన దినమందు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు సాగిలపడెదరు. ప్రభునందు ప్రియమైన దైవజనమా, ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యము ఇశ్రాయేలు దేశం గురించి యెషయా ప్రవక్త ప్రవచనము. ఇశ్రాయేలులను అన్యదేశ రాజులు ఓడించారు, సమస్తాన్ని దోచుకున్నారు, వారిని చంపివేశారు, మిగిలిన వారిని బానిసలుగా చెరగొని వారి దేశాలకు తీసుకొని వెళ్ళారు. దాదాపుగా 70 సంవత్సరములు వారు చెరను అనుభవించారు. దీన్ని బబులోను చెర అంటారు. ఈ చెరకాలంలో ఇశ్రాయేల్ ప్రజలు భయంకరమైన స్థితిగతుల గుండా ప్రయాణం చేశారు. వారు ఎన్నో బాధలు అనుభవించారు. అలాంటప్పుడు దేవునికి వారు మొరపెట్టారు. ఈ చెర అనుమతిని దేవుడే ఇచ్చాడు వారికి. ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి ఇశ్రాయేల్ ప్రజలని మరొక్కసారి అన్యులకు వారిని అప్పగించాడు. బుద్ధి వచ్చినప్పుడు వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని విడిపించి స్వదేశానికి తిరిగి తీసుకొని రావడం జరిగింది. అయితే దీనికంటే ముందే యెషయా ప్రవక్త ఇది జరుగుద్ది అని, దేవుడు వారికి తోడుగా ఉంటాడని, చెర ముగిసిన కాలం తిరిగి వారు స్వదేశానికి వస్తారని, అయితే వారిని బాధించిన వారే, వారి సంతానము వీరికి సాగిల పడుతుంది అని ప్రవచనం పలికాడు. ఏమన్నాడంటే, నిన్ను బాధించిన వారి సంతతి వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల యొద్ద పడెదరు. యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను పురమని నీకు పేరు పెట్టబడును అని ప్రవక్త ద్వారా ప్రవచనం జరిగింది. అది నెరవేరింది కూడా. ఈనాడు ఇశ్రాయేలు దేశాన్ని మనం గమనించినట్లయితే దాని యొక్క గమనము ఎలా ఉందంటే, ఈనాడు ప్రపంచమంతా కూడా ఇశ్రాయేల్ దేశం వైపే చూస్తూ ఉన్నది. అన్ని రంగాలలో అది అన్ని దేశాల కంటే ముందుగా ప్రయాణం చేస్తూ ఉన్నది. రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, వైమానిక పరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ రంగాలలో కూడా ఇశ్రాయేల్ దేశం చాలా ముందుంది. ప్రపంచ స్థాయిలో ఇశ్రాయేల్ దేశం యొక్క జ్ఞానం అందరికీ విచిత్రంగాను కనిపిస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేల్ దేశం వైపు చూస్తూ ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి
ఈ వాక్య భాగము నెరవేర్పు నేడు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండే దేవుడు కాడు. దేవుణ్ణి నమ్మిన బిడ్డలను ఆయన తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడనే వాక్యం కూడా ఇశ్రాయేల్ ప్రజల పట్ల నెరవేరింది. నేడు మనం కూడా దేవుని నమ్మితే ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాలని మనం కూడా చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు ఆధ్యాత్మికంగా మనం కూడా దేవుని ప్రజలమే, అబ్రహాం సంతతే. కాబట్టి మనకు కూడా ఈ ఆశీర్వాదాలు రావాలి అంటే మనము దేవుని మాటలు వినాలి. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలి. అలా జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదపు జీవితాలు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మీ లేఖనాలను బట్టి వందనాలు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు నీకు ఇష్టమైన ప్రజలు. నీ మాట వినందున ప్రభువా వారిని తండ్రి అన్య రాజుల చేతికి అప్పగించావు. సిద్కియా కానించి మేము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజులలో సిద్కియా చివరివాడు కనుక ఆయన కాలంలో ప్రజలందరినీ ప్రభువా మరి నీవు అన్య దేశాలకు అప్పగించావు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వారిని నీ స్వదేశానికి తీసుకొని వచ్చావు. వారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చావు. ప్రభువా ఈనాడు ఇశ్రాయేల్ దేశం ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా ఉన్నది. అందును బట్టి నీ వాగ్దానాల నెరవేర్పును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, శ్లాఘిస్తున్నాం. నిన్ను నమ్మిన బిడ్డలంగా మేము కూడా ప్రభువా నీ ఆశీర్వాదాల కొరకు చూస్తున్నాం. మమ్మల్ని కూడా ఆశీర్వదించి ప్రభువా మమ్మల్ని ఉద్ధరించి మమ్మల్ని కూడా గొప్ప జనంగా చేయమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.